నమ శివాయ. వెల్కమ్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు. ఈరోజు వీడియోలో ఒక ఫేమస్ టెంపుల్ని చూపించబోతున్నా. అదే కోటప్పకొండ. మనలో చాలామంది ఈ టెంపుల్ని విజిట్ చేసే ఉంటారు కదా. మీరు ఈ టెంపుల్ని చూసినప్పుడు మీకు కలిగిన ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్ షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా నర్సరావుపేటకి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడికి మనం ట్రైన్లో, బస్సులో కూడా వెళ్ళొచ్చు. ఇంకా దూరం నుంచి వచ్చిన భక్తుల కోసం రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కొండపైనే దేవస్థానం వారి సత్రాలు ఉంటాయి. గవర్నమెంట్ వారి అతిథి గృహాలు కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 1 దాకా ఓపెన్ చేసి ఉంచుతారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 8 దాకా దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని. ఈ కోటప్పకొండకి ఒక చరిత్ర కూడా ఉంది. దాన్ని మనం షార్ట్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. కోటప్పకొండ ఎటువైపు చూసినా మనకు 3 శిఖరాలు కనిపిస్తాయి. ఈ 3 శిఖరాలను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా భావిస్తారు. అందుకే ఈ కొండను త్రికుటేశ్వరంగా, ఇక్కడ కొలువైన స్వామివారిని త్రికుటాచలేశ్వరునిగా, త్రికోటేశ్వరుడిగా కొలుస్తారు. కోటప్పకొండ చరిత్ర గురించి తెలుసుకుందాం. దక్షయజ్ఞాన్ని భగ్నం చేసిన తర్వాత మహాశివుడు చిన్న బాలుడిగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించి తనకు జ్ఞానబోధ చేయమని కోరుతాడు. అందుకు శివుడు బదులిస్తూ త్రికుటాచలంకు వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పడంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి వెళ్ళి అక్కడి జ్ఞానం పొందుతాడు. ఆ ప్రదేశమే పాత కోటప్పకొండగా పిలువబడుతుంది. ఈ కోటప్పకొండకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే ఈ కొండపైన మనం ఎటు చూసినా సరే ఒక కాకి కూడా కనిపించదు. అవును, మీరు విన్నది నిజమే. ఈ కొండపైన మనకి కాకులు అనేవి కనిపించవు. కొండ ఎక్కేటప్పుడు చాలా కాకులే మనకి కనిపించినా కొండపైన మాత్రం ఒక్క కాకి కూడా కనిపించదు. దానికి ఒక రీజన్ కూడా ఉంది. అదేంటంటే సుందుడు, కుందిరి అనే దంపతులకు ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమెకు గొల్లభామ అని పేరు పెడతారు. ఆమెకు చిన్నతనం నుంచే పరమశివుడి పైన అపారమైన భక్తి కలిగి ఉండేది. ఆమె రోజు కొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేసేది. ఆమె భక్తిని పరీక్షించాలని శివుడు కన్య అయిన గొల్లభామకు గర్భాన్ని ప్రసాదిస్తాడు. ఆమె గర్భంతో ఉన్నా సరే పరమశివుణ్ణి కొలిచేందుకు పాత కోటప్పకొండకు రావడం మాత్రం మానేది కాదు. ఎప్పటిలానే ఓ రోజు ఆమె శివునికి నైవేద్యంగా ఒక చల్లకుండలో పెరుగును తీసుకొని వస్తూ ఆయాసంతో కొండ మెట్లపై కూర్చుంటుంది. ఈలోగా ఓ కాకి ఆ కుండపై వాలి పెరుగును నేలపాలు చేస్తుంది. తీవ్ర విచారంలో ఉన్న గొల్లభామ వద్దకు ఓ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో శివుడు వచ్చి ఆమె విచారానికి కారణమైన కాకులు ఇకపై ఈ కొండపై వాలవని వరమిస్తాడు. అప్పటి నుంచి కోటప్పకొండపై కాకులు వాలడం లేదని పురాణ కథనం. ఇప్పటికీ ప్రజలు అక్కడ కాకులు వాలకపోవడాన్ని గమనించవచ్చు. గర్భంతో కొండ ఎక్కుతూ దిగుతూ ఆయాసపడే గొల్లభామ ఓ రోజు శివుణ్ణి ఓ కోరిక కోరుతుంది. తాను కొండ ఎక్కలేకపోతున్నానని నీవే కిందకి రావాలని కోరడంతో పరమశివుడు సరే అంటాడు. కానీ నీవు వెళ్లే దారిలో వెనక్కి తిరిగి చూడకూడదని షరతు విధిస్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత భీకరమైన శబ్దాలు వినిపించడంతో గొల్లభామ వెనక్కి తిరిగి చూడడంతో శివుడు అక్కడే జంగం దేవరకొండపై ఉన్న గుహలో శివలింగంగా మారిపోతాడు. ఆ ఆలయమే నేటి కొత్త కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. పరమేశ్వరుని లీలా మహత్యం తెలుసుకున్న గొల్లభామ కూడా దేవునిలో ఐక్యమవుతుంది. గొల్లభామ ఆలయం కొండ కింది భాగంలో చూడవచ్చు. శివరాత్రి, కార్తీక మాస సమయాల్లో కోటప్పకొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు. కాబట్టి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరగవు. మహాశివుణ్ణి పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెబుతారు. గురుబలం కారణంగా ఇతర గ్రహాల ప్రభావం ఆ మనిషిపై పడకుండా రక్షణ పొందుతాడని ప్రతీతి. అందుకే గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్పకొండ వెళ్ళి త్రికుటేశ్వరుని సేవించాలని అంటారు. శివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రజలు ప్రభలను కడతారు. ప్రభల బండ్లకు కావాల్సిన ఎడ్లపై శ్రద్ధ చూపుతారు. వాటిని రంగురంగుల కాగితాలతో అందంగా అలంకరిస్తారు. ఏదైనా కోరిక కోరుకొని ప్రభను కట్టడం ద్వారా ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. అంతేకాకుండా చిన్న చిన్న ప్రభల నుంచి 50 అడుగుల ప్రభల దాకా కూడా కడతారు. చిన్నపిల్లలు కూడా ఇలా ప్రభలను కట్టి తీసుకురావడం అనేది విశేషం. శివుని దర్శించుకున్న తర్వాత పైకి వెళ్తే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పొట్ట అనేది కనిపిస్తుంది. అది కూడా స్వయంభూగా వెలసిందే అని చెబుతారు. అక్కడ కూడా మనకి ఏదైనా జాతక దోషాలున్నా, సంతానం లేకపోయినా, పెళ్ళిళ్ళు జరగకపోయినా, ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ
మొక్కుకొని పాలు పోస్తే ఆ కోరిక అనేది నెరవేరుతుందని నమ్మకం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ పైన కనిపిస్తున్నదే మనం ఫస్ట్ చెప్పుకున్న పాత కోటప్ప కొండ అనమాట. శివుడు అక్కడే ఉండేవారు. చుట్టూ కొండలతో ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ క్షేత్రాన్ని ఇప్పటిదాకా మీలో ఎవరైనా దర్శించుకోలేకపోతే తప్పనిసరిగా వచ్చి దర్శించుకోండి. శివరాత్రి స్టార్ట్ అవ్వడానికి ముందు నుంచి ఇక్కడ జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది ఈ టెంపుల్ అనేది. లక్కీగా మేము వెళ్ళినప్పుడు అంత ఎక్కువ మంది ఎవరు లేరు కాబట్టి మాకు చాలా ఫ్రీగా దర్శనం అనేది జరిగింది. ఎలాంటి హడావిడి లేకుండా. అలాగే ఇక్కడ అన్నదానం కూడా ప్రతిరోజు జరుగుతుందండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఈ టెంపుల్‌ని విజిట్ చేసి ఆ శివుని ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్